హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా స్టోర్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏలియన్ రోమలెస్ అనే మూవీ చూస్తాను. సో బ్లాక్ బస్టర్ సిరీస్ హాలీవుడ్ మూవీ ఏలియన్ సిరీస్ లో 9th ఇన్స్టాల్మెంట్ గా వస్తుంది ఈ మూవీ, ఏలియన్ రోమలెస్ మూవీ. సో సినిమా సూపర్ గా ఉంది, బ్లాక్ బస్టర్ మూవీ. సో సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ, హారర్ మూవీ మొత్తం. సో సైఫైతో హారర్ గా ఉంటుంది సినిమా అంతా. సో ఏలియన్ మూవీస్ అంటే మనకు తెలుసు, ఎవరు వస్తారు, ఎవరిని చంపుతారా, ఇప్పుడు ఏమైంది అని ఇష్టనట్టు మొత్తం స్టెప్ బై స్టెప్ చూసుకుంటా పోవాలి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి మూవీ. సో ఈ మూవీ కూడా పాత మూవీస్ లాగా జస్టిఫై చేస్తూ తీశారు మూవీ. సో ఈ డైరెక్టర్ వచ్చేసరికి ఫిడ్ ఆల్వారెజ్ గారు. ఏలియన్ మూవీ తీయడం కొత్తగా ఇదే ఫస్ట్ టైం ఏలియన్ మూవీ. సో దీని ముందు హారర్ మూవీస్ చేశారు, ఈవిల్ డెడ్ అనే మూవీ చేశారు, దాని తర్వాత డోంట్ బ్రీత్ అనే మూవీ కూడా చేశారు. సో రెండు బ్లాక్ బస్టర్ మూవీసే. సో ఆయనకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి హారర్ మూవీస్ లో, థ్రిల్లింగ్ మూవీస్ లో ఈ మూవీని కూడా బాగా జస్టిఫై చేసి న్యాయంగా సూపర్ గా తీశారు. సో మీరు కూడా వెళ్ళి చూడండి థియేటర్స్ లో ఏలియన్ మూవీ రోమ్లెస్. సో సూపర్ గా ఉంది మూవీ. ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి మెయిన్ గా ఫస్ట్ పార్ట్ 1979 రిలీజ్ అయిన ఏలియన్ మూవీ, ఆ మూవీకి తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1986 లో వచ్చిన మూవీకి, ఆ రెండు సినిమాలకు మధ్య జరిగే కదే ఈ సినిమా స్టోరీ. సో దీనిలో వచ్చేసరికి కొత్త వాళ్ళు ఉంటారు. సో టీమ్ ఆఫ్ టీనేజర్స్ ఉంటారు. వాళ్ళ ప్లానెట్ నుంచి బయటికి వెళ్దామని ఒక స్పేస్ షిప్ లోకి వెళ్తారు. ఆ స్పేస్ షిప్ లో ఏలియన్ ఉంటుంది. సో ఏలియన్ నుంచి వీళ్ళ తప్పించుకొని బయటపడ్డారు అనేది స్టోరీ ఈ సినిమా కూడా. సో సర్వైవబుల్ స్టోరీ ఇది కూడా. సో చాలా థ్రిల్లింగ్ గా సూపర్ గా తీశారు సినిమా. సో దీంట్లో పాస్ సినిమాలు కూడా కొన్ని టెక్నిక్స్, కొన్ని సీన్స్, కొన్ని హైలైట్ సీన్స్ కూడా యాడ్ చేసుకుంటూ వీళ్ళు చాలా కొత్తగా తీశారు. సో కొన్ని కొత్త సీన్స్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో మెయిన్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ హైలైట్ సినిమాకి అసలు. సో చాలా బాగుంది ఏలియన్స్ మూవీ సినిమా, ఏలియన్ రోమలెస్. కంపల్సరీ థియేటర్లో చూడండి, సూపర్ గా ఉంది మూవీ. సో అందరు క్యాస్ట్ అందరూ బాగా చేశారు. మెయిన్ గా మన తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో చూడండి, సూపర్ గా ఉంది మూవీ ఏలియన్ రోమలెస్. వాచ్ ఏలియన్ రోమలెస్ ఇన్ మూవీ థియేటర్స్.